రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమైన నిదర్శనమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపల్ల గ్రామంలో పర్యటించిన ఆయన పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు ఘటనను ప్రస్తావించారు. అందుకంటే ముందు నాగమల్లేశ్వరరావు విగ్రహానికి ఆవిష్కరించి ఆయన కుటుంబానికి పరామర్శించారు. ఏపీలో అభివృద్ధి సంక్షేమం ఏమీ లేదు అని అన్నారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందని అన్నారు. దారుణమైన పరిస్థితులు ఉన్నాయనడానికి ఆంక్షల నిదర్శనమని అన్నారు. తనకు అనుకూలమైన పోలీసులను ఎన్నికల ఫలితాల వేళ నియమించుకున్నారని అన్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేస్తారని ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి. 2 నెలల తర్వాత ఈ డిఎస్పీ మళ్ళీ లక్ష్మీనారాయణను పిలిచి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు, కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపరుస్తూ మాట్లాడతాడు. కించపరుస్తూనే మాట్లాడమే కాదు, అవమానించడము, బెదిరించడము, తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను, తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము, ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల మధ్య